దేవుడి ఫోటోల్ని ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తున్నానండి. దేవుడి ఫోటోల్ని ఏ రోజైనా శుభ్రం చేసుకోవచ్చు. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొంచెం పసుపు, ఒక 3 కర్పూరం బిళ్ళలు చిదిపేసుకోండి. ఇలాగా కొంచెం రోజ్ వాటర్ ఇలా ఇవన్నీ వేసుకొని తుడుచుకోవడం వల్ల ఫోటోలు తుడిచేటప్పుడు చాలా నీట్గా ఉంటాయి. మంచి వాసన వస్తాయి, సువాసనతో ఉంటాయి. ఫోటోల్ని ఫస్ట్ పొడి క్లాత్తో ఇలా తుడుచుకోవాలి. ఇలా అన్ని ఫోటోలు పొడి క్లాత్తో తుడిచేసుకున్నాక ఫోటోలన్నీ తుడుచుకున్నాక అలాగా ఇంకో క్లాత్ తీసుకొని తడుపుకొని ఫోటోని శుభ్రం చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వెనక ముందు మొత్తం అంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ఫోటోని తుడిచేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. ఇలా కర్పూరం నీటిలోని సుగంధ ద్రవ్యాలు వేసుకోవడం వల్ల ఫోటోలు దేవుడి మందిరం దగ్గరలో ఏమీ చీమలు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. ఎప్పుడు మంచి వాసనతో ఉంటుంది మా దేవుడి మందిరం. ఫోటోలన్నీ శుభ్రంగా తుడిచేసుకున్నామండి. ఈ ఫోటోలకి బొట్లు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా వస్తాయి కదండి పేస్ట్ రూపంలో, ఇవి కానీ లేక గంధం కానీ తీసుకోవాలి. గంధం చిక్కగా ఉంటే కొంచెం లైట్గా రోజు వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, ఆ ఇయర్ బడ్స్తో బొట్టు పెట్టుకోవడం ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు కుంకుమ బొట్లు పెడతాం కదండి ఫోటోలకి. కుంకుమలోకి ఒక 2-3 కర్పూరం బిళ్ళలు ఇలా వేసుకోండి. కొంచెం జవ్వాది కూడా వేసుకోండి. ఇవి వేసాక కొంచెం కుంకుమని కలపండి. ఎంతో సువాసభరితంగా ఉంటుంది ఏ కుంకుమ బొట్టు పెట్టుకున్నా, దేవుడి ఫోటోలు పెట్టినా మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఫోటోలకు బొట్టు పెట్టడం ఎలాగో చూపిస్తాను. ఇలా ఏరబడుతూనే గంధం తీసుకొని ఇలా పెట్టండి. మొత్తం ఫోటోలన్నిటికీ ఇలా పెట్టుకున్నాక కుంకుమ బొట్లు పెట్టి చూపిస్తా. కుంకుమ బొట్టు పెడుతున్నాను చూడండి. శివయ్యకి గంధం బొట్టుతో కానీ భస్మంతో కానీ బొట్టు పెట్టాలండి. ఇలా ఎక్కువ బొట్లు ఏం పెట్టుకోకర్లేదు, ఇలా సింపుల్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఫోటోల్లో బొట్లు ఉంటాయి కాబట్టి ఎక్కువగా బొట్లు పెట్టుకునే అవసరం లేదు. ఫైనల్గా ఇలా ఉన్నాయండి. ఎంతో నాకు తెలిసిన విధంగా మీకు చూపించాను. ఫోటోలకి ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా బొట్లు పెట్టుకోవాలని.